హాయ్ ఆల్. ఇవాళ మన వంట రెసిపీల్లో మా అమ్మ చేతి పులిహోర ఎలా ఉంటుందో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇది ఏ ఫెస్టివల్స్కైనా ఏ చిన్న చిన్న ఈవెంట్స్కైనా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఫస్ట్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేనైతే ఒక 2 కాయల కొలత తీసుకున్నాను. దాన్ని కొంచెం ఆవాలు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయ పులిహోర కదా ఇది, సో నిమ్మకాయలు కట్ చేసుకొని పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ ఇంకా తాలింపులు ఉంటాయి కదా, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇంకా పల్లీలు అనమాట, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నార్మల్ పులిహోరకి ఎట్లా చేస్తామో అట్లాగే, కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం కొబ్బరి యాడ్ చేస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇలాగా హెల్దీ కూడా కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి ఈసారి. సో పల్లీలు వేసుకున్న తర్వాత అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట, అట్లా స్లిట్గా కోసుకొని. ఇంకా ఈలోపు అవి పచ్చిమిర్చి కూడా వేగేలోపు అన్నము డిష్లో వేసుకొని తర్వాత దానిలోనే నిమ్మరసం పిండుకోవాలన్నమాట. మనం ఇందాక పిండుకున్నాం కదా, ఆ నిమ్మరసం కొంచెం వేడారాక పిండుకోవాలి, లేదంటే చేదుగా అవుతుంది. సో తర్వాత మన తాలింపు వేగిపోయిన తర్వాత ఆ నిమ్మరసము కలిపిన అన్నంలోకి వేసేసుకోవాలి. ఇంకా అయిపోయాక మళ్ళీ కొంచెం అదే కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అది ఇందులో వేసుకొని కొంచెం అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత దాన్ని కూడా తీసుకొని ఇంకా పులిహోరలో వేసేసుకోవడమే. కొంచెం క్యాషెస్ కూడా వేసాను అనమాట, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత అంతే, రెడీ మన కొబ్బరి పులిహోర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.